గుడ్ మార్నింగ్. ఇవాళ చాలా పొలిటికల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. చాలా అంశాల మీద వ్యాఖ్యానం చేయాల్సి ఉంది. వీటన్నిటిని బ్రీఫ్గానే చేస్తాను, కానీ చివరి వరకు చూడాలి మీరు. చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మొదటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చాలామంది సలహాదారులు ఉన్నారండి. ఈ సలహాదారులు కాకుండా చాలామందిని నామినేటెడ్ పోస్టులో పెట్టారు. ఇక కొన్ని వందల మందికి రకరకాల డిపార్ట్మెంట్స్లో ఏదో ఒక పేరుతోటి ఆ డిపార్ట్మెంట్కి సలహాదారును, ఆ డిపార్ట్మెంట్లో ఏదో ఒక ఉద్యోగం ఇప్పించారు. వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. కానీ సలహాదారుల పేరుతోనే డజన్ల కొద్దీ జనం ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. అయితే ఇందులో సలహాదారుల పేరుతో ఉన్నవాళ్ళు, అందులో మళ్ళీ క్యాబినెట్ ర్యాంక్ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన ప్రభుత్వ సలహాదారు. దేని మీద అంటే పబ్లిక్ అఫైర్స్ అట, ప్రజా వ్యవహారాల మీద ఆయన సలహాదారు అన్నమాట ప్రభుత్వానికి. ఆయన ప్రతిరోజు కూడా పొలిటికల్ కామెంట్స్ చేస్తాడు. అధికార పార్టీని సమర్థిస్తూ, ప్రతిపక్షాలను విమర్శిస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఆయన అట్లా మాట్లాడొచ్చా? ఇప్పుడు ప్రభుత్వం జీతం ఇచ్చి పెట్టుకున్నటువంటి అధికారులకి, ఈ సలహాదారులకి తేడా ఏమిటి? సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఎన్నికల సంఘం వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోరు? ఇట్లాంటి ప్రశ్నలు చాలామంది ఉన్నాయి. దాని మీద ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చిందండి. అదేంటంటే, ఇప్పుడు సజ్జల గారు లాంటి వాళ్ళ మీద మనం ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అని ఎన్నికల సంఘం వారు మల్లగొల్లాలు పడుతున్నారట. సజ్జలపై ఏం చేద్దాం అని చెప్పి జ్యోతిల వార్త. ఈసీకి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారు ఒక లేఖ రాశారట. సలహాదారుల మీద చర్యలు తీసుకోవాలి అంటే ఎన్నికల నియమావళిలో ఎటువంటి నిబంధనలు లేవు. ఇప్పుడు గవర్నమెంట్లో అడ్వైజర్ అనే పేరుతోటి ఒక 40 మంది ఉన్నారు. అందులో మళ్ళీ 9 మందికి క్యాబినెట్ ర్యాంక్ కూడా ఉన్నది. క్యాబినెట్ ర్యాంక్ అంటే 5 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు ఉంటుందండి ఆ ఒక్క వ్యక్తి మీద. మిగతా 31 మంది వివిధ కేటగిరీల్లో ఉన్నారు. వీళ్ళ మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయి మాకు. సో ఈ ఫిర్యాదుల మీద ఎట్లా వ్యవహరించాలో మీరే చెప్పండి అని రాష్ట్ర ఎన్నికల సంఘం వారు కేంద్ర ఎన్నికల సంఘం వారిని అడుగుతూ ఒక లేఖ రాశారట. కానీ ఇది కొంచెం ఆశ్చర్యకరంగా ఉందండి, దీని మీద క్లారిటీ లేకపోవడం. ఎందుకంటే ఈ అడ్వైజర్స్ అందరూ కూడా మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగానే. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి. ఈ అడ్వైజర్లకు కూడా జీతం ఎక్కడి నుంచి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు మరొకరు వాళ్ళ జేబులోంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు. మొత్తం ఖర్చంతా కూడా ఖజానా మీద, అంటే ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి తీసుకున్న డబ్బు. అట్లాంటప్పుడు వాళ్ళు దే కెన్ సర్వ్ ద గవర్నమెంట్, దే కెన్ నాట్ సర్వ్ ద పార్టీ, ఎస్పెషల్లీ ద రూలింగ్ పార్టీ. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే, రూలింగ్ పార్టీ మీకు ఫేవర్ చేసింది కాబట్టి మీరు రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఫేవరబుల్గా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకోవడానికి వీలుంటుంది. అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అది ఒక బేసిక్ ప్రిన్సిపల్ డెమోక్రసీలో. అట్లాంటిది మరి రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ విధంగా రాజకీయాలు మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా అనే దాని మీద అవగాహన లేకపోవటం, దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం వారికి లేఖ రాయడం అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చండి. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతిరోజు చూస్తుంటాం. ఒక ఆయన అధికార భాషా సంఘం చైర్మన్ అని చెప్పి ఒక పదవి ఇచ్చారు ఆయనకి. సో ఆయనకి నెలకి కొన్ని లక్షల రూపాయల జీతం, కార్లు, గీర్లు, వ్యవహారాలు, అట్టహాసం అంతా ఉంటుంది. ఆయన పని ఏమిటి? రోజు ఆయన కాపు వర్గానికి చెందినవాడు కాబట్టి ఆయన ఉద్యోగం ఏంటంటే రోజు కూడా పవన్ కళ్యాణ్ని తిట్టడం. సరే, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని తిట్టడం అనేది ఒక సైడ్ బిజినెస్ అనుకోండి. అది కాకుండా ప్రధానంగా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ని తిట్టడం అనే కార్యక్రమంలో ఉంటాడు ఆయన ఎప్పుడు. అదేవిధంగా ఇవాళే మరొక వార్త వచ్చిందండి. పోసాని కృష్ణమురళి అనేటువంటి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ ఒక అతను ఉన్నాడు. అతనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇచ్చిన విషయం తెలుసు మనకి. అతని పని ఏమిటంటే నీచాతి నీచంగా ప్రతిపక్ష నాయకుల మీద కామెంట్లు చేయడం. నిన్న అతనికి ఉద్యోగం ఇచ్చిందే అందుకు, చైర్మన్ పదవి ఇచ్చిందే అందుకు. కాబట్టి అప్పుడప్పుడు ఒక స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడవా అంటారు. ఇతనికి తగ్గట్టుగానే వాళ్ళు చాలా నీచమైన భాష, బూతులు అందులో పెడతారు. అతను కూడా ఆర్టిస్ట్ కాబట్టి, రైటర్ కాబట్టి తన సొంత పైత్యాన్ని ఇంకా జోడించి మరిన్ని బూతులు వాడతాడు. ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడండి. ఏమని? వాలంటీర్లట లోకేష్ లాగా తాగుబోతులు, తిరుగుబోతులు కాదు. ఇప్పుడు లోకేష్ తాగుబోతు, తిరుగుబోతు అని ఎట్లా అసలు రుజువైంది? దానికి ఆధారం ఏంటి? ఇష్టారాజ్యంగా మాట్లాడతాడు.
జయప్రద జీవితాన్ని నాశనం చేశాట చంద్రబాబు నాయుడు. ఏమిటో అది అంటే ఊరికి జస్ట్ లైక్ దట్ ఒక బీభత్స భయానకరమైన ఆరోపణ ఒకటి చేస్తే అయిపోయింది. ఎన్టీఆర్ భార్యను బజార్కి ఇచ్చావట. ఆవిడ బజార్కి ఇచ్చడం ఏంటి? ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆవిడ కూడా ఒక నామినేటెడ్ పదవిలో ఉన్నారు. తెలుగు అకాడమీ చైర్మన్, ఆవిడ చైర్పర్సన్. చాలామందికి తెలుసో లేదో మరి. అదైపోయిందండి. అదైపోయి ఇతను ఇంకొక మాట మాట్లాడుతున్నాడు నిన్న విచిత్రంగా. అదేంటంటే, కమ్మవారి మీద దాడులు జరిగితే ఎక్కడో దాక్కున్నావు బాబు అంటే, కమ్మవారి మీద దాడి జరిగితే బాబు అనే వ్యక్తి ఒక్కడే బయటకు వచ్చి మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడ్డా? రాజశేఖర రెడ్డి మాట్లాడ్డా? లక్ష్మీపార్వతి మాట్లాడదా? పోసాని కృష్ణమురళి మాట్లాడ్డా? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడ్డా? అదేమన్నా చంద్రబాబు నాయుడికి ఎవరైనా రాసిచ్చారేంటి ఆ బాధ్యత? కమ్మవాళ్ళ మీద దాడి జరిగితే నువ్వే మాట్లాడాలని. ఇతను ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇంత నీచంగా ఇంకా చాలా మాట్లాడాడండి. సుజనా చౌదరి మీద మాట్లాడాడు, ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. అంటే సుజనా చౌదరి గారిని టార్గెట్ చేశారులేండి వీళ్ళు. ఆయన టార్గెట్ చేసి విజయవాడ పశ్చిమలో గెలవకుండా ఉండటానికి ఇలాంటి లో లైఫ్స్ అంటారు వీళ్ళని, ఇటువంటి లో లైఫ్స్ని కొంతమందిని పెట్టి మాట్లాడిస్తున్నారు ఇష్టారాజ్యంగా బూతులు. ఇతను ఏమంటాడంటే, ఆయన సుజనా చౌదరి గారి మీద ఇదిగో రామోజీరావు గారు, ఆయన రాధాకృష్ణ గారు వాళ్ళ పత్రికల్లో బీభత్సంగా రాశారు ఒకప్పుడు. ఆయన బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టాడు, ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని కూడా కమ్మ వాళ్ళందరూ వెలివేయాలట. అసలు ఇతను ఎవరో చెప్పడానికి ఇవన్నీ? అసలు కమ్మ వాళ్ళకి సంబంధం ఏంటి? ఒక క్యాస్ట్లో ఒక వ్యక్తి మీద ఏదన్నా వస్తే అతను వ్యక్తిగతంగా అతని మీద ఉన్న ఆరోపణలు అవి, దానికి ఆ కులానికి ఏం సంబంధం ఉంటుంది? కాబట్టి వాళ్ళని వెలివేయలేదు కాబట్టి ఈ పోసాని కృష్ణమురళి అనే అతను బీభత్సంగా మాట్లాడుతున్నాడు కాబట్టి తనను అందరూ వెలివేస్తున్నారట. వెలివేయకూడదు, ఎందుకంటే రామోజీరావు కూడా రాశాడు. మరి రామోజీరావు గాడిని అని ఇష్టారాజ్యంగా మాట్లాడతాడుగా రామోజీరావు, అలాగే రాధాకృష్ణ, వాళ్ళని కూడా వెలివేయాలట. వాళ్ళు సుజనా చౌదరి గారి మీద మరొకరి మీద వేశారు వార్తలు అంటే అందులో వాస్తవాలు ఉన్నాయా లేదనేది పక్కన పెట్టండి. కానీ కనీసం కుల ప్రాతిపదిక మీద అతని మీద వార్తలు వేయకూడదు, నెగిటివ్గా వేయకూడదు అని చెప్పి వాళ్ళు అనుకోలేదు కదా. కాబట్టి వాళ్ళు ఒక పత్రికలు నడిపేవాళ్ళుగా, ఒక మీడియా సంస్థగా వాళ్ళు కులాలతో నిమిత్తం లేకుండా అందరి మీద మేము వేస్తాం వార్తలు అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. నీకుందా అది? మరి అసలు ఈయన పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి కమ్మ కులానికి చెందినవాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదవి పడేసి మొహాన ఇక నువ్వు బహు అని చెప్పి అరువు అని చెప్పి అన్నాడు. సో ఓవరాల్ పాయింట్ ఏమిటంటే, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వీళ్ళందరూ ఇంతమంది ఉన్నప్పుడు వీళ్ళ మీద ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్న నెల మార్చి, ఏప్రిల్, మే ఇప్పుడు కూడా వీళ్ళకి జీతాలు వస్తాయండి. వీళ్ళందరికీ తలా ఒక 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు వాళ్ళ ర్యాంకును బట్టి ఉంటుందన్నమాట జీతం ఇస్తున్నారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఏం చేస్తాడండి? ఏం చేయడు కదా, హైదరాబాద్లో కూర్చుంటాడు. అక్కడ అమరావతిలో సెక్రటేరియట్లో తన పేరు ఉంటుంది, ఫలానా ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పి నెల జీతం వస్తుంది. అసలు వీళ్ళకి ఈ టైంలో ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎటువంటి పాలసీ డెసిషన్లు ఉండవు. ఈ నామినేటెడ్ పోస్టులో ఉన్న వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి అని ఎవరో ప్రశ్నలు ఏమైనా ఎత్తారు. అది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పాలసీ డెసిషన్స్ కొత్తగా చేయడానికి లేదు. ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో, అంటే గవర్నమెంట్లో పనిచేసే ఉద్యోగులు, వాళ్ళే నడిపిస్తారు మొత్తం యంత్రాంగం అంతా. వీళ్ళందరికీ వృధాగా ఎందుకు ఇంత డబ్బులు ఇవ్వడం? 100 కోట్లు ఇస్తున్నారు నెల. దాని మీద ఇంతవరకు క్లారిటీ లేకపోవడం ఎన్నికల కమిషన్ అనే వారికి. వీళ్ళు ప్రభుత్వంలో ఉండి ప్రజలు కట్టే పని నుంచి డబ్బులు తీసుకొని ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడవచ్చా, ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడవచ్చా అనే దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేకపోవడం అనేది చాలా ఘోరమైన విషయం అండి. నిన్న టీడీపీ తరఫు నుంచి వర్లరామయ్య గారు ఒక కంప్లైంట్ చేశారట ఎన్నికల సంఘం వారికి. ఆల్మోస్ట్ ఎవ్రీ డే, డైలీ బేసిస్ చేస్తున్నారు అనుకుంటే ఏదో కంప్లైంట్స్. అటు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, ఇటు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. నిన్న టీడీపీ వాళ్ళు చేసినటువంటి ఒక ఆరోపణ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి నాకు. ఏంటంటే, ఈ TV9 ఛానల్ వాళ్ళు ఏంటంటే ఈ TV9 ఛానల్ వాళ్ళు ప్రైమ్ టైంలో బులెట్ రిపోర్ట్ అనే పేరుతోటి ఒక పెయిడ్ న్యూస్ నడుపుతున్నారు. ఒక పెయిడ్ స్లాట్ అన్నమాట అది. ఇవి దాదాపు అన్ని ఛానల్స్లో ఇట్లా జరుగుతోందండి. ఒక TV9 కాదు, ఈ పెయిడ్ స్లాట్స్ ఉంటాయన్నమాట. డబ్బులు తీసుకొని ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తారు, దాని చుట్టూ క్రియేట్ చేసి ఎవరైతే డబ్బులు ఇస్తారో ఆయా అభ్యర్థుల్ని, ఏ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళని బాగా హైలైట్ చేస్తారు, ఎలివేట్ చేస్తారు. ఇదేంటంటే పెయిడ్ కింద లెక్కకి రాదు, కాగితాల్లో ఎక్కడా ఉన్నదన్నమాట. ఏదో పేరు మీద డబ్బులు తీసుకుంటారు. సో ఇది బులెట్ రిపోర్ట్ పేరుతోటి TV9 వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇది యాక్చువల్గా మీరు పెయిడ్ ప్రాపగండా ప్రచారము ఏదైనా చేయాలంటే మీడియా కమిటీ ఉంటుంది,
ఎన్నికల సంఘంలో ఒక మీడియా కమిటీ దాని నుంచి అనుమతి తీసుకోవాలి, ముందస్తు అనుమతి. వాళ్ళు కోడ్ అంతా చెప్తారు, ఇట్లా చేయాలి మీరని, అనుమతి కూడా ఇస్తారు. అట్లా చేయడం లేదు, మీడియా కమిటీ నుంచి అనుమతి ఏమీ లేదు వాళ్ళకి. తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట పాలు చేసే విధంగా దురుద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారు అని వరలరామయ్య గారు నిన్న ఆరోపణ చేశారు. ఇది మోడల్ కోడ్ని ఉల్లంఘిస్తుంది TV9. కాబట్టి TV9 యాజమాన్యం మీద ఎన్నికల కమిషన్ వారు కేసుని నమోదు చేయాలి అని కోరారట. ఇది చూడగానే నాకు అనిపించింది ఏమిటంటే, దాదాపు చాలా టీవీలో వస్తుంది. TV9 భారీగా డబ్బులు తీసుకుంటుంది, చాలా పెద్ద ఎత్తున తీసుకుంటారు. బాగా డబ్బులున్న క్యాండిడేట్స్ని పట్టుకొని బ్లాక్మెయిల్ లాంటిది నడుస్తోందండి ఇప్పుడు అంతా. ఏమిటంటే, మీరు మాకు 30 లక్షలు 40 లక్షలు ఇవ్వాలి ఒక అసెంబ్లీ క్యాండిడేట్ ఇస్తే, మీకు 4 సార్లు 5 సార్లు మిమ్మల్ని చూపిస్తాం అందులో, లేకపోతే ఇది ఇట్లా బుల్లెట్ రిపోర్ట్ పేరుతోటి ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తాం. అలా కనుక ఇవ్వలేదనుకోండి క్యాండిడేట్స్, సాధ్యమైనంత వరకు ఏం చేస్తారంటే వాళ్ళ మీద నెగిటివ్ వార్తలు వేస్తారు, ఏదో ఒకటి పిచ్చి వార్తలు. ఆ పిచ్చి వార్తలు వేసి, ఇప్పుడు పోసాని కృష్ణమురళి లాంటి వాడు పిచ్చి మాటలు మాట్లాడతాడు, వాటిని చాలా భారీ ఎత్తున వేస్తారు. పోతిన మహేష్ లాంటి వాడు అతనితో ఇంటర్వ్యూ తీసుకుంటారు, అతను బండబూతులు తిడతాడు అవతల, అక్కడ సుజనా చౌదరి గారినో టీడీపీనో పవన్ కళ్యాణ్నో. సో అవతల వ్యక్తులు ఆ విధంగా ఇబ్బంది పడాలన్నమాట. అది మామూలుగా టాక్టిక్ అది. అయితే ఇక్కడ నాకు పాయింట్ ఏమిటంటే, సరే ఇదేదో ఒక బుల్లెట్ రిపోర్ట్ పేరుతోటి ఒక పెయిడ్ న్యూస్ కార్యక్రమం నడుస్తోంది, దాని మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అసలు సాక్షి అనేటువంటి పత్రిక కానివ్వండి, టీవీ ఛానల్ కానివ్వండి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఓన్డ్ బై జగన్మోహన్ రెడ్డి గారు. ఊరికే మామూలుగా మా రోడ్డు మీద నిలబడే మాటలు చెప్పటం కాదు. అంటే ఈనాడు పేపరు చంద్రబాబు నాయుడుది, ఆంధ్రజ్యోతి పేపరు చంద్రబాబు నాయుడుది అంటే కుదరదు. రాధాకృష్ణ రామోజీరావు గారు ఒప్పుకోరు, ఎక్కడ ఉండదు, ఎక్కడ ఏమీ ఒక రూపాయి పైసా వాడు పెట్టినట్టుగా ఎక్కడా లేదు. కానీ ఇక్కడ సాక్షి విషయంలో అట్లా కాదు. సాక్షి విషయంలో అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య వరకు అందులో ఉండేవారు, ఆయన ఇప్పుడు బయటకు వచ్చారు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కుదరదు కాబట్టి. కానీ ఆయన భార్య ఎండీగా ఉన్నారు. మొత్తం దీంట్లో మెజారిటీ షేర్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు వీళ్ళంతా ఉన్నారు. అది వాళ్ళది, అందరూ తెలిసిన విషయమే, జగమెరిగిన సత్యం అది. అయితే ఈ సాక్షి మీడియా అంటే బోత్ ఛానల్ అండ్ న్యూస్ పేపర్, ఈ రెండూ కూడా బీభత్స భయానకంగా వైసీపీ వారికి అనుకూలంగా ప్రచారం చేస్తాయి. అంతేకాదు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా రోజు కథనాలు వండుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి సాక్షి మీడియా మొత్తాన్ని ఒక పెయిడ్ మీడియా అవుట్లెట్స్గా చూడాలా లేదా ఎలక్షన్ కమిషన్ వారు అనేది నా ప్రశ్న అండి. 2019లో కూడా నేను ఈ విషయాన్ని అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న ఆయనతో అన్నాను నేను ఈ మాట. అసలు మీడియానే వాళ్ళ ఓన్ అనుకోండి, ఎట్లా మీరు ట్రీట్ చేస్తారు దాన్ని అంటే, ఆయన తప్పించుకున్నాడు అనుకోండి. గోపాలకృష్ణ ద్వివేది గారు అప్పట్లో నిజంగా సీరియస్గా కనుక ఈ విషయాన్ని ట్యాకిల్ చేయాలంటే మీరు దీన్ని గమనంలోకి తీసుకోవాలి. సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఓన్డ్ బై జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ ఎన్నికల టైంలో వాళ్ళు చేసేటువంటి ప్రచారం అంతా పెయిడ్ న్యూస్ కింద, పెయిడ్ ప్రచారం కింద పరిగణించి రోజుకి ఒక యాడ్ ఇస్తే ఎలక్షన్ కమిషన్లో రేట్లు ఉంటాయండి. ఉదాహరణకి ఈనాడులో ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్ తెలుగుదేశం పార్టీలో ఉన్న క్యాండిడేట్కో లేదా పార్టీకో అనుకూలంగా ఒక యాడ్ వచ్చింది. అందులో 1/4 పేజీ యాడ్ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా అబ్బే అసలు మాకు సంబంధం లేదండి, మా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, మా అభ్యర్థికి సంబంధం లేదు, ఇది ఎవరో ఒక ఎల్లయ్య గారు పొల్లయ్య గారు మా మీద అభిమానంతో ఇచ్చారు అన్నారనుకోండి, ఎన్నికల సంఘం ఒప్పుకోదు. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఏంటంటే, ఎవరో ఇచ్చారని చెప్పినా కూడా ఇది ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరి కోసం ప్రచారంగా ఉపయోగపడుతోంది, ఇదిగో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతోంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అకౌంట్లో వేస్తాం. ఫలానా అభ్యర్థిని పొగుడుతూ రాశారా, ఆ అడ్వర్టైజ్మెంట్ ఉన్నదా, ఆ అడ్వర్టైజ్మెంట్ అకౌంట్లో వేస్తారు ఆయన ఖర్చు కింద. కాబట్టి ఎవరో థర్డ్ పర్సన్ ఇచ్చారంటే మా మీద అభిమానంతో కుదరదు. కాబట్టి మీకు అనుకూలంగా ప్రచారం జరిగితే అది మీ అకౌంట్లో పడాల్సిందే ఆ ఖర్చు. మనకు తెలుసు కదా, ఇప్పుడు 40 లక్షల రూపాయలు అనుకుంటాను ఒక అసెంబ్లీ క్యాండిడేట్కి సీలింగ్ అన్నమాట ఎన్నికల కమిషన్ వారు పెట్టింది. కాబట్టి అందులో వేసేస్తారు. ఇది ఒకవేళ 40 లక్షల కంటే దాటితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు రేపు. ఆ నేపథ్యంలో ఇప్పుడు సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ అనేవి సంపూర్తిగా అధికార పార్టీకి పనిచేస్తున్నాయి అనేది ఆరోపణ కాదు, అది ఇట్స్ ఓన్డ్ బై దెమ్. ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. ఎవరైనా కూర్చొని తీస్తే ఇందులో వైసీపీకి అనుగుణంగా ఇన్ని వార్తలు వచ్చినాయి అనుకూలంగా, లేదా ప్రతిపక్షాలకి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా, పురంధేశ్వరి గారికి వ్యతిరేకంగా, షర్మిల గారికి వ్యతిరేకంగా, ఇంకా మిగతా బీజేపీకి వ్యతిరేకంగా ఇన్ని వార్తలు వచ్చినాయని లెక్క వేయచ్చు. అది ఆ పని అది.
ఎన్నికల సంఘం వారు చేసే పనే అది. వాళ్ళ కమిటీలు ఉంటాయి, మీడియా కమిటీ ఉంటుంది. చేసి చూస్తే కొన్ని వందల కోట్ల రూపాయల వర్త్ ప్రచారం ఉంటుందండి అందులో. ఇది ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నికలు అయిపోయే వరకు, అప్పుడు కదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండేది. మరి దాన్ని పరిగణలోకి తీసుకోవాలా లేదా? ఇక్కడ రెండో పాయింట్ ఒకటి చాలామంది మాట్లాడేది ఏంటంటే, ఏమంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తాయి, లేకపోతే TV9, NTV, ఆంధ్రప్రభ, డెక్కన్ క్రానికల్లు, ఇంకా చాలా పత్రికలు వైసీపీకి అనుకూలంగా ఉంటాయి. అంటే ఇక్కడ సమస్య ఏమిటంటే దే ఆర్ నాట్ ఓన్డ్ బై ఆయా పార్టీలు. దానికి ఏదైనా ఆధారం ఉందనుకోండి, ఇదిగో దీంట్లో భాగస్వామ్యం ఉన్నది, ఇందులో కొన్ని షేర్లు ఈ పార్టీకి ఉన్నాయి, ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఉన్నాయి అంటే అప్పుడు మళ్ళీ ఇందులో కొంచెం సమంజసంగా ఉంటుంది. ఏంటి, ఈ ఖర్చులన్నీ కూడా వాళ్ళని ఎత్తున వేయాలి అంటాం. కానీ అటువంటిది ఆధారాలు ఎక్కడా లేవు. కానీ అక్కడ దాకా వెళ్ళే ముందుగా, అక్కడ కూడా వెళ్ళొద్దు అని నేను చెప్పడం లేదు, అక్కడ దాకా వెళ్ళే ముందుగా, వాటి జోలికి వెళ్ళే ముందుగా అసలు సొంతంగా ఒక టీవీ పెట్టుకొని, పత్రిక పెట్టుకొని నడిపేవాళ్ళు ఎన్నికల సమయంలో వాళ్ళు చేసేటువంటి ప్రచారాన్ని ఎన్నికల ఖర్చు కింద ఎన్నికల సంఘం వారు తీసుకోవాలా లేదా అనేది నా ప్రశ్న. అలా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. దానికి సంబంధించి ఎన్నికల సంఘంలో రిఫార్మ్స్ రావాలి, ఎన్నికల సంఘం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇలా కళ్ళు మూసుకొని ఉష్ట్రపక్షి అంటారు కదా, ఇసుకలో తలబెట్టి నాకేం కనిపించడం లేదు అనుకుంటే కుదరదు. ఎందుకంటే పట్టపగలు అందరూ చూస్తుండగా ఎవ్రీ డే జరిగేటువంటి భాగవతం ఇది. దాన్ని పరిగణలోకి తీసుకుంటే చాలా వరకు ఈ ప్రచారానికి సంబంధించిన అరాచకాలు తగ్గుతాయండి. కానీ దురదృష్టవశాత్తు ఎన్నికల సంఘం వారు ఇంతవరకు ఈ అంశం మీద దృష్టి పెట్టలేదు. అది నేను చెప్పదలుచుకున్న విషయం.